డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది చెప్పు? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బుని చూసి దగ్గరవుతున్నారు. గుర్తుంచుకో మిత్రమా, డబ్బు ఉంటేనే జీవితం. డబ్బు లేకపోతే జీవితంలో ఏ పనిని కూడా నువ్వు చేయలేవు. అసలైన డబ్బు విలువ ఒకరి దగ్గర నువ్వు అప్పు అడుగుతావు చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బుకున్న విలువ ఏంటో. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. లోకంలో ప్రతి సమస్యకు డబ్బే కారణం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా డబ్బు కూడా ఒక కారణమవుతుంది. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడంతా డబ్బే డబ్బు, డబ్బుకే విలువ ఎక్కువ. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకొని వెళ్తావా అని. కానీ వాళ్ళందరికీ చెప్తున్నాను, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బు చాలా అవసరం కదా. మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం అస్సలు ఉండకూడదు. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీకు పరాయి వాళ్ళు తయారవుతారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాకపోతే కాస్త ఓపిక పట్టాలి అంతే. కానీ ఈ మధ్యనే అలవాటైపోయింది, పైసా లేకపోతే మనవాడు కూడా మనల్ని పరాయి వాడిలా చూస్తాడు అన్నది. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. డబ్బుని ఇలా అడిగితే, డబ్బు డబ్బు నువ్వేం చేస్తున్నావు అని, ఇద్దరి మధ్య బంధాన్ని విడగొట్టే పనిలో ఉన్నాను అని అందంట. డబ్బు ఇద్దరి మధ్య బంధాల్ని కూడా విడదీస్తుంది. డబ్బు ఇద్దరి మనుషుల్ని విడదీస్తుంది అంటారే కానీ డబ్బు ఇద్దరి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది అంతే. డబ్బేం చేస్తుందో తెలుసా? నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కూడా కలిపేస్తుంది, ఉన్న బంధాలను కూడా తుడిచేస్తుంది. మనసు లేని మని మనిషి చేసిన మని. ధనం వల్ల సుఖం పొందొచ్చు అని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలగజేస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతూ ఉంటారు. అత్యంత ప్రేమానురాగాలలో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధన విరోధం ఖచ్చితంగా వస్తుంది. కొందరికేమో జీవితంలో డబ్బు కావాలి, కొందరికి డబ్బే జీవితం కావాలి. బిచ్చగాడైనా
బలిసిన వాడైనా పోరాడేది మాత్రం పైసల కోసమే. మరి ఎక్కడ తేడా వస్తుంది అంటే, ఆ పైసలు ఒకరికి బ్రతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. నలిగినంత మాత్రాన కరెన్సీకున్న విలువ తగ్గదు. ఓడిపోయినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు. డబ్బు, దీనిని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. ఎవడు చుట్టం ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికో మాట, అది నెరవేరడంతో టాట. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడెవడు, ఆత్మీయుడెవడు చెప్పండి. చూడబ్బా, గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం, ప్రేమ ఇలాంటివి ఉంటున్నాయి. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, అందులో ఎటువంటి అనుమానము లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళలేడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అవసరానికి ఇచ్చింది ₹1 అయినా కూడా అది జీవితంలో తీర్చుకోలేని రుణం. అంతే. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు నీ గురించి తెలుసుకుంటారు. అవి నీకు దూరమైనప్పుడు వారేంటో నువ్వు తెలుసుకుంటావు. అంతే తేడా. అవసరం, అవకాశం, అపమానం జీవితంలో చాలా నేర్పిస్తాయి. మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకు మాత్రమే ఉంది. అంతేనా కాదా చెప్పండి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ చుట్టూ 100 మంది ఉంటారు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు 100 మందిలో నువ్వున్నా నువ్వు ఒంటరిగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు అవతలి వాళ్ళని డబ్బు ఎక్కడ అడుగుతావో అన్న దూరంతో నిన్ను దూరం పెట్టేస్తారు. అంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.